హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీ నుండి మనకేంటంటే కొత్త రూల్స్ అనేది మారబోతున్నాయి. ప్రతి ఒక్కరూ ఈ రూల్స్ అనేది అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు. ఒకవేళ మీరు అమలు చేయకపోతే కనుక మీ జేబులకు చిల్లులు అనేది తప్పవని చెప్పేసి కూడా ఈ అప్డేట్లు అయితే ఉంది. అయితే ఆ రూల్స్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్లో డీటెయిల్స్ ఏమేమి ఇచ్చారంటే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే మనకు ప్రభుత్వం అయితే ఏప్రిల్ 1వ తేదీన ఈ రూల్ని అయితే ప్రవేశపెట్టబోతున్నారండి. అయితే ఏప్రిల్ 1వ తేదీన మనకి రాబోయేటటువంటి ఆ రూల్ ఏంటంటే కేంద్ర మోటార్ వెహికల్ నిబంధన అనుగుణంగా మనకు తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ నిబంధనలు అయితే భారీగా సవరించింది. అయితే ఇక్కడ మనకు కొత్త రూల్స్ ప్రకారం ఒక వాహనంపై ఏడాదికి 5 కంటే ఎక్కువ చలాన్లు ఉంటే గనక వాటిని నిర్ణీత సమయంలోపు మీరు చెల్లించాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు చెల్లించకపోతే కనుక ఆ వాహన యజమాని డ్రైవింగ్ లైసెన్స్తో పాటుగా వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా అయితే ఫ్రీజ్ చేయబడుతుంది. అంటే చట్టపరంగా ఈ వాహనం రోడ్డు పైన తిరగడానికి అనర్హతమైందిగా పరిగణించబడుతుంది. ఒకవేళ లైసెన్సు ఫ్రీజ్ అయిన తర్వాత కూడా వాహనాన్ని కావాలనే రోడ్డుపైకి తీసుకుని వస్తే కనుక పోలీసులు దానిని వెంటనే సీజ్ చేస్తారు. నిర్లక్ష్యం చేస్తే వెహికల్ కూడా సీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇకపై చలాన్ పడిన తర్వాత దానిని చెల్లించడానికి గరిష్టంగా 45 రోజులు సమయం అనేది మాత్రమే అయితే ప్రభుత్వం అయితే ఇస్తున్నారు. ఈ గడువు ముగిసిన ఫైన్ను పే చేయని పక్షంలో ఆ వాహనంపై అధికారులు చర్యలు అయితే ప్రారంభిస్తారు. ఇక ఈ వాహనం రోడ్డు మీద నడకపోయినా ఇంట్లో పెట్టుకున్నా సరే ఇక్కడ డేటాబేస్ అది బ్లాక్ లిస్ట్లో వెళ్ళిపోతుంది. దీనివల్ల భవిష్యత్తులో వాహనాన్ని అమ్మాలన్నా లేదా ఇన్సూరెన్సు రెన్యువల్ చేయాలన్నా సాధ్యపడదు. ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటిగా చలానగా భారీగా డిస్కౌంట్లు ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పటికే స్పష్టం చేశారు. తప్పదు, చలాన్లు పడితే ఏం చేయాలి? ఇక మీరు ఒకవేళ చలాన్లు పడితే కనుక టెక్నికల్ సమస్య వల్ల లేదా కెమెరా తప్పుడు రీడ్ చేయడం వల్ల ఒకరి చలానా మరొకరికి పడుతుంది. అయితే ఇలాంటి తప్పుడు సరిదిద్దుకోవడానికి ప్రభుత్వం గ్రీవెన్స్ ఇక్కడ రెడ్రెసల్ అథారిటీ ఏర్పాటు అయితే చేయబోతుంది. చలాన్ పడిన వెంటనే మీ అభ్యంతరాలను ఇక్కడ వ్యక్తమైతే చేసుకోవచ్చు. ఒకవేళ అది నిజంగా పొరపాటు అని తెలిస్తే కనుక నిర్ణీత సమయంలోపు ఆ చలాన్ రద్దు చేస్తారు. దీనికోసం ప్రభుత్వం త్వరలోనే ప్రత్యేక నోటిఫికేషన్ కూడా అయితే విడుదల చేయబోతున్నారు. ఇక నెలకు ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. వాహనాలు ఇకపై జాగ్రత్తగా అయితే ఉండాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు నేరుగా ఆపకపోయినా కానీ సీసీ కెమెరాల ద్వారా చలాన్లు ఆటోమేటిక్గా జనరేట్ అవుతున్నాయి. సో కాబట్టి మీరు మీ యొక్క మెసేజ్ రాకపోయినా సరే కనీసం ఇక్కడ నెలకు ఒకసారి ఆన్లైన్లో మీ వెహికల్ నెంబర్తో చలాన్లు ఏమైనా ఉన్నాయా లేవా అనేది మీరు చేసుకోవడం చాలా వరకు మంచిది. హెల్మెట్ ధరించకపోవడము, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడము, సిగ్నల్ జంప్ చేయకపోవడము, సో వంటి ప్రాథమిక నియమాలు పాటిస్తే కనుక ఈ కఠిన నిబంధనల నుండి తప్పించుకోవచ్చు. లేదంటే మాత్రం మీ వాహనానికి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం ఖాయం. సో ఫ్రెండ్స్, చూసారు కదా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో మనకు బైకులు ఉన్నా కానీ కార్లు ఉన్నా కానీ సో వీళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి. సో వీళ్ళు ఏంటంటే హెల్మెట్ పెట్టుకోకపోయినా కానీ సో ఏదైనా చలాన పడితే కనుక 45 రోజుల్లోగా మీరు పే చేయాలి. ఒకవేళ మీరు పే చేయకపోతే కనుక మీ యొక్క వాహనానికి సంబంధించిన నెంబర్ అనేది బ్లాక్ లిస్ట్లో వెళ్ళిపోతుంది. సో జాగ్రత్తగా మీరు ఈ బ్లాక్ లిస్ట్లో వెళ్తే కనుక మీరు ఒకవేళ మీరు వాహనం వేరే వాళ్ళకి అమ్మాలన్నా కానీ అలాగే మీరు మీ వాహనానికి సంబంధించి ఒకవేళ మీ యొక్క వాహనానికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ అనేది సో ఏమైనా ఎక్స్టెండ్ చేసుకోవాలన్నా కానీ అలాంటప్పుడు కూడా మీకు సమస్య అవుతుంది. జాగ్రత్తగా మీరు ఈ రూల్స్ అనేది పాటించండి. ఒకవేళ మీ యొక్క వాహనానికి చలాన్లు పడ్డాయా లేదనేది మీరు గమనించుకోవాలంటే ఆన్లైన్లో నెలకు ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ పడకపోతే కనుక మీ యొక్క వాహనం సేపు, లేదంటే కనుక పడితే కనుక తప్పనిసరిగా ఒకవేళ అంటే మీరు తప్పు చేయకపోయినా చలాన్లు పడితే కనుక మీరు వెంటనే అప్పీల్ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతున్నారండి. ఒకవేళ మీరు ఇది నిర్లక్ష్యం చేసి కనుక మీరు వాహనం డ్రైవింగ్ చేస్తే కనుక మీ యొక్క జోబులకు చిల్లులు అనేది తప్పవండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినది లైక్ చేసుకొని తెలియని వాళ్ళకు కూడా చాలామందికి తెలియదు ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళైనా మన వీడియో చూసి మేబీ వాళ్ళు కొంచెం జాగ్రత్త పడగలరు. సో ఇదండి ఇన్ఫర్మేషన్.